కింద ఉన్నాయి కోసి ఇన్విజిలేటర్ చెప్తుందమ్మ. ఇదిగో చూసా ఎంత బాగున్నాయో. అంటే వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇగో ఇంకొక వెరైటీ అక్కడ ఉంది. ఇదిగోండి. ఏంటనుకున్నారు అది? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చిన్న హార్వెస్ట్ అండి. చూస్తున్నారా, మా దండు బ్యాచ్ అనమాట. ఇదంతా కూడా మన స్టాఫ్ అండి. ఈరోజు అయితే ఒక చిన్న పని మీద అయితే వచ్చారనమాట అందరూ కూడా. అది ముచ్చట్లు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీళ్ళందరితో కలిపి హార్వెస్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ టమాటోస్, పచ్చిమిర్చి ఏవో ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం. కొంచెం గోలగోలగా ఉంటుందండి. మా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గోల అనమాట, అస్సలు కంట్రోల్ ఉండదన్నమాట. సో హడావిడిగా ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే కలిసిమెలిసి, ఏ పని చేసుకున్నా కలిసిమెలిసి చేసుకుంటే, ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి వెళ్తాం. ఈరోజు అనుకోకుండా చిన్న కార్యక్రమంకి వచ్చారని చెప్పాను కదా. అయితే రండి హార్వెస్ట్ చేద్దామని చెప్పి ఇలా తీసుకొచ్చాను. అయితే ఏమేమి ఉన్నాయో కోసుకొని వెళ్ళిపోదాం. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మల్బరీస్ అయితే ఇక్కడ బోల్డ్ వచ్చినాయి. అందరికీ వస్తే రావో తెలియదు కానీ మీరు టమాటోస్ తెంపుతారా? తెంపండి, బుట్ట తీసుకొని తెంపండి. ఎవరికి ఇంట్రెస్ట్? ఇప్పుడు మల్లిక చక్కగా టమాటోస్ తెంపుతుంది. మేఘ, నువ్వు టమాటోస్ తెంపుతావమ్మా? తెంపు, వెళ్ళు, తెంపు, వెళ్ళు. కిందన కూడా ఉన్నాయి, అవి కూడా కోయండి. తెంపేసుకోండి. ఇక ఇంకా ఎక్కడ కిందన ఉన్నాయి. ఇక మల్లిక ఇక్కడ ఉన్నాయి, ఇక కింద ఉన్నాయి. కోసి ఇన్విజిలేటర్ చెప్తుందమ్మా, తెంపినవన్నీ ఒక దాంట్లో వేయండి అని. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇటుపక్క కూడా. మొన్న అయితే 8 కేజీలు తెంపాను, అంతకు ముందు 11 కేజీలు తెంపాను. చాలా ఎక్కువ. అటు కూడా ఉన్నాయి, తెంపాను. అవి అంతే, ఆనపకాయ. ఇగో ఇగో అవంతే, అవంతే. ఆ టమాటోస్ అంతే, కోసుకోవచ్చు. పింక్ టమాటోస్ అవి. ఇక ఇక్కడ నారు పెట్టాను కదా, ఈ నారు ఎవరైనా తీసుకొని వెళ్ళండి. కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత ఈ నారు ఇస్తాను, తీసుకెళ్ళి వేయండి. ఇగో ఇది కూడా మిరప చెట్టే, కానీ ఇది బాగుంది మేడం. కాయ మిరప చెట్ల లేదు కదా, కానీ మిరపకాయలు ఉన్నాయి చూడండి. ఇగోండి, ఇక ఈ రకం మిరపకాయలు ఉంటాయి మేడం. అదిగో మధ్యలో ఉంటుంది మేడం. ఇక కాదమ్మా, ఇదిగో చూసా ఎంత బాగున్నాయో. కారం ఉంటాయి మేడం, చాలా కారం ఉంటాయి. ఎప్పటికప్పుడు తెంపేస్తాం. టేస్ట్ చేయండి ఒకసారి. ఇదిగో ఇది ఇంకో రకం మిరపకాయ, బ్లాక్ వచ్చింది. ఇది ఇంకో రకం మిరపకాయ. కనిపించు అంటే వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇగో ఇంకొక వెరైటీ అక్కడ ఉంది. అది ఫుల్ గ్రీన్ అనమాట, ఫుల్ గ్రీన్. చూసారు అక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు, తెంపండి. అక్కడ చూడు ఇంకో రకం పచ్చిమిరపకాయ ఉంది. ఇక ఇక్కడ ఇంకా టమాటోస్ ఉన్నాయి చూడండి, ఎక్కడో చూసాను. అదో అక్కడ మీకు ఒక వెంత చూపిస్తాను, లేరండి. చూస్తారా వెంత? ఇదిగోండి. ఏంటనుకున్నారు అది? వంకాయ. ఎంత పెద్దదైందో చూస్తున్నారా వంకాయ? ఎప్పుడైనా చూసారా? అసలు ఇలా వంకాయ ఉంటుందని తెలుసా మీకు? వెంగేరి వంకాయల్లోనే ఇది ఒక రకం అనమాట. ఇది చాలా పెద్దగా వచ్చింది, ఒకటే ఉందని చెప్పి విత్తనాలు కోలేసాను. అండ్ ఇక ఇక్కడ పచ్చిమిరకాయలు ఉన్నాయి, తెంపండి. రండి పైకి వెళ్దాం. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మేడ మీదకి వచ్చాము. ఇవి మొన్న గులాబీలు చూపించాను కదా, అవి ఎన్ని వచ్చాయి ముగ్గులు. ఇది జుక్ని, బాగుంటాయి, స్వీట్ చేసుకుని బాగుంటది. కాయలు వస్తాయి, ఆకులు కాదు ఇవి, దీని కిందనే కాయలు వస్తాయి అమ్మా. చూపించాం, పొలంలో పండించాం కదా ఎక్కువ. మీరు వైట్ తోటకూర అడుగుతున్నారు కదా, రండి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉంది వైట్ తోటకూర. వైట్ తోటకూర కాడ కొంచెం ముదిరింది కదా, ఆకులు మనం పప్పులో వేసుకుని కాడలతో పులుసు పెట్టుకుని చాలా బాగుంటుంది. పట్టుకెళ్ళండి, టేస్ట్ చేయండి. మీకు ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా సరే వెంటనే ఒక 4 విత్తనాలు ఇస్తాను నేను కూడా. అది కూడా నేనే ఇస్తాను, వేయండి. వచ్చేస్తున్నాయి, కొన్నిటి విత్తనాలు వస్తున్నాయి. ఆకులు చిక్కేసి వేసుకోవచ్చు. కాడంటే మరి కొంచెం ముదిరింది కదా. ఇగో ఇలా లేత కూర అనుకో, ఇది మనం డైరెక్ట్ పప్పులో వేసుకోవచ్చు. ఇవి ఎందుకు ఇస్తానంటే మనకి
పుల్ల బెల్లం పెట్టి వండుకుంటారు కదా, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ కాడలు మనం కొనుక్కోవాలన్నా దొరకవు. చూడు ఎంత బాగున్నాయో. చూసారా వైట్ తోటకూర? చాలా బాగున్నాయి మేడం. ఇక పట్టుకొని తెంపండి మీరు, తెంపండి పట్టుకోండి మీ చేతులతో. మీరు తెంపుతారని తీసుకొచ్చాను నేను. ఈ బొట్టు ఇచ్చే ఏది లెట్యూస్ బర్గర్ లో వాడతారా అవి ఎవరైనా? వాడతావా? నీకు ఇస్తాను. ఇక్కడ చూస్తున్నారండి చెరీ టమాటోస్, స్పూన్ టమాటోస్. ఇవి తినేయచ్చమ్మా, చాలా బాగుంటాయి. తెంపండి పట్టుకెళ్తారు కానీ. చిన్న స్పూన్ టమాటోస్ బాగుంటాయి. తెంపండి, నేను ఎప్పుడు తెంపుతాను, మీరు తెంపండి. మీ చేతులతో తెంపితే అదొక హ్యాపీ అన్నమాట, అదొక సాటిస్ఫాక్షన్. ఇది బుట్టేది. ఏం చేస్తున్నారా మీకు? చూడు, మనం అలా కాదు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పొలం గట్లలోని రేంకాయలు కానీ ఏమన్నా ఉంటాయి కదా, అవి దొంగతనంగా తెంపుకుంటే ఎలా ఉంటాయి? బుట్ట నా చేతిలో ఇవ్వండి, నా చేతికి ఇవ్వండి. కాడలతో తెంపండి అమ్మా. కానీ మొక్కలు పెంచడం వల్ల మనకి మెంటల్గా ఫిజికల్గా కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఇగో ఇది ఇంకో కొత్త రకం తోటకూర. ఇది విత్తనాలు కడుతుంది. ఇవి ఇస్తాను, వెయ్యండి. ఎర్ర తోటకూర, ఎర్రది గ్రీన్ కలిపి ఉంటుంది. ఇవి కూడా కాడలు చక్క పులుసు, డబల్ షేడ్. తోటకూరలోనే ఇది ఒక రకం, చిలక తోటకూర. అది గ్రీన్ ఫాక్స్ టైల్ అంటారు. తోటకూరే చాలా బాగుంటది. ఇవి లేతగా ఉన్నవి, ఇవి తీసుకోవాలమ్మా. చూడు, ఇవి తీస్తాను. అవి ఇంకా విత్తనాలు అందరికి పంచుతాను కదా అని కొన్ని వదిలేస్తాను. విత్తనాలు మరి పంచాలి కదా. ఇవి లేతవి. చుక్కకూర వదిలేయమ్మా, విత్తనం కట్టింది. ఇక చూడు ఎంత బాగుందో. అసలు ఈ కలర్ చూసావా ఎంత బాగుందో? చాలా బాగుంది. ఇవి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇవి విత్తనాలు అవుతాయి. ఇప్పుడు తోటకూర అన్నీ అయ్యాయి కదా, పొలంలో కూడా చాలా కొత్తిమీర ఉందండి. వచ్చారు కదా, చందుని పంపించాను అనమాట తెంపడానికి. అమ్మ ఇక్కడ పచ్చిమిర్చి ఉంది, తెంపండి. ఇంకా అక్కడవి తెంపండి. ఇక ఇక్కడ టమాటోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పాలకూర తెంపుకోండి ఎవరికైనా కావాలంటే. ఇక్కడ చూస్తున్నారండి పాలకూర అయితే చాలా బాగుంది కదా, ఫ్రెష్గా. పాలకూర పట్టుకెళ్తానంటే పట్టుకెళ్ళండి. అదో చెప్తున్నాను, అందరూ సమానంగా పంచుకోవాలి. కొత్తిమీర కూడా వచ్చింది, బాగా వచ్చింది కొత్తిమీర అయితే హార్వెస్ట్ చూసారు కదండి. ఆకుకూరలు చక్కగా, టమాటాలు 2-3 రకాలు కోసుకున్నాము. అన్ని కొత్తిమీర కూడా పొలం నుంచి తెప్పించాను. అండ్ మల్బరీస్ కూడా ఒక 6 మల్బరీస్ కోసాము. ఆల్రెడీ తిన్న వాళ్ళు అయితే తినకండి, మిగతా వాళ్ళు షేర్ చేసుకొని తినండి. ఎలా ఉన్నా చెప్పండి, బాగున్నాయా? ఇదిగోరా, అదే తిన్నా అగో తిన్నావా ఆల్రెడీ? ఇంకెవరు తినలేదు? ఇంకెవరు తినలే? అరే మనం తింటావా? నేను తింటా. చాలా బాగుంటాయండి. సో హార్వెస్ట్ చూసారు కదండి, హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేసాం. ఉదయం అంతా కష్టపడ్డాం రవ్వ లడ్డూలు చేయడంలోనే. ఈవినింగ్ వచ్చేసరికి రిలాక్స్ అయిపోయామన్నమాట, హ్యాపీ అనమాట. మా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చుంటే భలే ఉన్నా సరదాగా, కాకపోతే కొంతమంది మిస్ అయిపోయారు అనమాట. సో ఇదండి వీడియో. నచ్చిందా మరి? హార్వెస్ట్ నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి, వీలైతే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను, మీకు ఇస్తాను, ఎంతో కొంత పెంచండి. ఇక్కడ మన ఆరం చూసారా, టమాటో పొడి మొత్తం పిసికేస్తుందని. ఇప్పుడు పంపకాలన్నమాట, ఎవరికి ఏం కావాలనేది చూసుకోండి. అయితే కొత్తిమీర తీసుకెళ్తావా రమ్య? కవర్లో వేసుకో. టమాటోస్ వద్దు అయితే. వైట్ తోటకూర ఉన్నాయా? సరే అయితే. అమ్మా మీకు ఏటి కావాలి? చుక్కకూర. పాలు. బాయ్ రా తల్లి, థ్యాంక్ యూ. వైట్ తోటకూర, కొత్తిమీర, టమాటోస్ ఇస్తాను. జస్ట్ అవి వేస్తాను విత్తనాలు. ఇవి విత్తనాలు వస్తాయి, వేస్తే ఇవి విత్తనాలే. ఇలా పిసికి వేసడమే అంతేనా? చెరీ టమాటోస్ పట్టుకెళ్తారా? చెరీ టమాటోస్ చూపించడానికి. మేడం పచ్చిమిర్చి ఇవ్వండి. ఇస్తాను.
మళ్ళీ కవర్లు ఇస్తే బాగుంది. చూస్తున్నారు కదండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇవి పంపకాలు బిజీలో ఉన్నాం అనమాట అందరం కూడా. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.